రక్షకుడు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపను రక్షకుడు భూమికి దించెను ఊరు వాడ వీధులలో లోకమంతా సందడట ఆడేదము కొని ఆడేదము అరే పూజించి కనపరిచేదము చుట్టా పుట్టింది ఏదో ఏదో సందడి చెల్లామా ఏదో రాజు పుట్టినాడు ఏదో ఏదో కొలువ పోదామా ఏదో విడిచి మందను మరచి ప్రియులు విని వచ్చామమ్మ గానములతో గతులు వేస్తూ గణాలంటే కనపరిచేదం గొర్రెల విడచి మందాలు మరచి ప్రియులు విని వచ్చామమ్మ గానములతో గతులు వేస్తూ గణాలంటే కనపరిచేదం చీకట్లో కూర్చున్న వారి కోసం సూర్యుడేసు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపను హనుమను చర్చిలా ధరించే ఈ బాలుడే మహారాజు రాజులకు రారాజు నిరంపరం అందరము జగమంతా సంతరించేదా చుక్క పుట్టింది ఏలో ఏలేదో సంతరించేద్దామా ఏలో పొలమును విడచి ఏలో ఏలేలో పూజ చేద్దామా ఏలో తరలి వచ్చాము జ్ఞానులము వచ్చామమ్మా తలముల మీద రాజ్యభారం తనయుడెవరో చూడ వచ్చామమ్మా తారను చూచి తరలి వచ్చాము దేశపు జ్ఞానులము తలముల మీద రాజ్యభారం తనయుడెవరో చూడ వచ్చామమ్మా బంగారు సాంబ్రాణి మూలములు తాళునికి మేము అర్పించాము మా గుండెల్లో నీకే నయ్యాలయం మా మందిలో నీకే నయ్యాసుమా ఈ బాలుడు మహారాజు రాజులకు రారాజు నిరంపరం అందరం జగమంతా సంతరించేద్దా చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడిచేద్దామా ఏలో జ్ఞానదిత్తుడమ్మా ఏలో ఏలేదో పూరించేనమ్మా ఏలో హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ జన్మదిన వేడుకలు ఈ రీతిగా సంఘము మేము కలిసి ఆరాధించుటకు నాయన అయ్యా ఈ రీతిగా మాకు ఇచ్చిన మంచి ధన్యతను బట్టి, మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. నిజమైన క్రిస్మస్ నా ప్రభువా, ఒక ఆత్మ అయా మారు మనసు పొంది నాయన నీ పరలోక రాజ్యానికి వారసులుగా జరిగితే అప్పుడే నిజముగా మా హృదయాల్లోనైనా క్రీస్తు పుట్టాడని నాయన సంతోషంతో మేము సందడి చేసే రోజు అదే ప్రభావ. అయా ఈ రీతిగా తండ్రి సంఘంని ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభావ. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు నాయన నీ చూపుతున్న ఈ మహాకృపను బట్టి వందనాలు. ఇంకెంతమంది బిడ్డలైతే దినాన రాలేకపోయారు వారిని రేపు దినాన్ని కూడా మీరు నడిపించండి. ఇప్పటి వరకు ప్రార్థనలోనూ బిడ్డలు పాడిన పాటల్లో మీరు ఉన్నారు తండ్రి. ప్రాముఖ్యమైన నాయన సమయంలోనికి మేము వచ్చి ఉన్నామయ్యా. వాక్యం చెప్పబోతున్నాను కుమారుని కూడా నీ ఆత్మతో మీరు నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపి నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు నా ప్రభువా. అయా వాక్యము తండ్రి నాయన జీవింపచేసే నీ వాక్యము నాయన మా బాధల్లో నెమ్మదినిచ్చే నీ వాక్యం ప్రభా. జుండెతైన దారుల కంటే మధురమైన నీ వాక్యం ప్రభా. నీ వాక్యం విన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు నాయన తిరిగింపచే ప్రభు. నాయన వాక్యము విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికీ మీరు దయచేయాలి. అయా ఈ దినాన్ని మీరు జరిగించిన గొప్ప నైనా ప్రభా అయా కూడికను బట్టి నేను స్తుతిస్తూ నేను కనపరుస్తూ నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని అయా నజరైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దినాన్ని ఇప్పటి వరకు పాటలు పాడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయానికంటే ముందుగా వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు వాక్యం విందాము. మరి మన మధ్యలో ఉన్న హేమంత్ కుమార్ వచ్చి ఒక అరగంట సేపు మరి వాక్యాన్ని పంచుకుంటాడు. ప్రతి ఒక్కరము కూడా